జోష్న కార్తీక్‌తో ఆఫీస్‌లో ఉన్న పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన జోష్న మాత్రం దీనికి ఇప్పుడు చాలా గట్టిగా ఇవ్వాలి అని చెప్పేసైతే అనుకుంటూ కార్తీక్‌ని పిలిచి, "నాకు కాఫీ తాగాలి అనిపిస్తుంది. కొంచెం కాఫీ కలిపి ఇస్తావా?" అని చెప్పేసైతే కార్తీక్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కోపంగా, "ఏం మాట్లాడుతున్నవే నువ్వు? నువ్వు ఇంతకీ ఆడదానివేనా? మీ బావే కదా తను. తనతో ఇలాంటి పనులు చేయించుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా?" అని చెప్పేసైతే దీప జోష్నని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఏంటి బావ నాకు కాఫీ కలిపి ఇస్తావా లేదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "వద్దు బాబు, మీరు ఏ కాఫీ కలిపి ఇవ్వద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "నాకు చాలా కాఫీ తాగాలని ఆతృతగా ఉంది. నువ్వు ఇస్తావా ఇవ్వవా?" అని చెప్పేసైతే కార్తీక్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పి కాఫీని కలిపి జోష్నకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ముందు ఆవిడ్ని పంపించేస్తే చాలా ప్రశాంతంగా ఉండగలను నేను. ముందు ఆవిడ్ని పంపించేసేయ్ బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "దీప నువ్వు ఇంటికి వెళ్ళిపో" అని చెప్పేసైతే దీపని ఇంటికి పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఇంటికి వచ్చేస్తూ దీప చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తయ్య అయితే, "ఏంటే అంత బాధపడుతున్నావు? ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ కిందనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం, "జోష్న వచ్చిందా ఏంటా? ఏం జరిగింది ఇంతకీ అక్కడ? ఏదో చేసే ఉండాలి. అందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఏం చేసింది అక్కడ జోష్న?" అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అవును, జోష్న వచ్చింది కార్తీక్ బాబుని ఇబ్బంది పెడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.